కేసీఆర్ మళ్లీ వస్తారు. రాష్ట్రంలో రైతులు ఉపాధి హామీ కూలీలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ రైతులు ఉపాధి హామీ కూలీలతో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం పాలనలో వారాల కొద్దీ కూలీ డబ్బులు రాక కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలులో బి గ్రేడ్ కిందకు రాస్తున్నారని రైతులు వాపోయారు. ఇటు కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోలు బాగున్నాయని రైతులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఫ్యాక్టరీలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడని రైతులు విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని బాధలే. ఎరువుల కోసం బాధలు పడాల్సిందే, కరెంటు కోసం బాధలు పడాల్సిందే, నీళ్ల కోసం బాధలు పడాల్సిందే, చివరికి పంటను అమ్ముకోవడంలో కూడా రైతులు బాధపడాల్సిందే. రైతు బంధు ఎప్పుడు పట్టదా అని కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. మార్చి 22వ తేదీన రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చాడు. మేము గట్టిగా అడ్డుకుంటాం, రైతు బంధు ఇస్తావా ఇయ్యవా అంటే లేలే సిద్దిపేటలో వేస్తా అని చెప్పి 1 ఎకరం వేసాడు. 1 ఎకరం వేసి 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పిండు. 50 రోజులు దాటింది. అసలు ముఖ్యమంత్రి మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? ఆ కుర్చీ గౌరవం తీస్తా ఉన్నావు నువ్వు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది జీవం, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది పాలసీ. ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు. ఒక రైతు బంధు 3 ఎకరాలు వేసినావు. ఈ రైతు బంధు 2 ఎకరాలు వేసినావు. రైతు బంధు అనేది నాట్లేయకముందు ఇవ్వాలి. కోతలు అయిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు వస్తలేదు. ఈ రకంగా రైతుల్ని అనేక రకాలుగా బాధ పెడతా ఉన్నారు. మా యాదయ్య గారు సంచులు కొనుక్కొచ్చి మక్కలు అమ్మిండు, ఇప్పటికి రూపాయి రాలే. మక్కలు అమ్మిన రైతుకు ఇవ్వడానికి 1 రూపాయి ఇవ్వలే. మీరు సమస్యను అర్థం చేసుకోరు, సమస్యను పట్టించుకోరు. మక్కలు కొనాలంటే సంచులు లేవు. సన్ఫ్లవరు, శనగలు, జొన్నలు కొనాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొనుగోలు జరగడం లేదు. వడ్లు లారీలు రావడం లేదు, మిల్లులు దించుకోవడం లేదు. లారీలు రావాలంటే ఆర్టీఏ అధికారులను దించండి. మిల్లులు దించుకోకపోతే ఒక్కొక్క మిల్లుకి ఒక రెవెన్యూ సివిల్ సప్లై అధికారిని పెట్టి వారి సమస్యలు పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన దించే ప్రయత్నం చేయండి. మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, ప్రశ్నించిన వారి మీద పగబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. వారు ఎందుకు రోడ్డెక్కుతున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, వారి ఆవేదన ఏందో అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించాలి తప్ప ఈ పగబట్టే సంస్కృతి మన రాష్ట్రానికి మంచిది కాదు, రైతులకు మంచిది కాదు. రేపు రైతులు తిరగబడితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇవాళటి వరకు ఏమైనా ఒక రివ్యూ చేసినావా? నువ్వు ఒక కళ్ళానికి నీ మంత్రో నువ్వో పోయినవా ఎప్పుడైనా? ఇవాళటి వరకు పోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు జిల్లా మంత్రులు, మేము గతంలో ఒక మంత్రిగా నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే మొత్తం ఎంఆర్ఓలను, మొత్తం సివిల్ సప్లై అధికారులను, మొత్తం కలెక్టర్లను, మొత్తం ఎంపీపీలను, జెడ్పీటీసీలను, లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళను ఒకేసారి మీటింగ్ పెట్టి అన్ని ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసాం. రేవంత్ రెడ్డి నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం. కరోనాలో ఎరువులకు ఇబ్బంది అయితే విశాఖపట్నం పోర్టుకు అధికారులకు మాట్లాడి అక్కడ మంత్రి గారితో మాట్లాడి విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎరువులను ప్రత్యేకమైన లారీలు పెట్టి తెలంగాణకు సిద్దిపేటకు తెప్పించి రైతులకు ఎరువులకు ఇబ్బంది కాకుండా కరోనాలో కూడా కేసీఆర్ చూసిండు. అరే కరోనా వచ్చినా ఎరువులకు ఇబ్బంది రాలేదు, కరోనా వచ్చినా పంట కొనుగోలులో ఇబ్బంది రానియలేదు. మూసీ సుందరీకరణకు డబ్బులు ఉంటాయి నీకు, ఫ్యూచర్ సిటీకి నీకు డబ్బులు ఉంటాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, రైతులకు ఇవ్వడానికే ఉండవా నీకు? అంటే నీకు రైతులంటే పట్టింపు లేదా, లెక్క లేదా? రైతులంటే ఎందుకు చిన్న చూపు? ఇప్పటికైనా నిద్రలేచి సమస్యకు పరిష్కారం చూపండి. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయండి. మక్కలు, జొన్నలు, శనగలు, సన్ఫ్లవర్ కొనుగోలును వెంటనే ప్రారంభించండి. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మరి అధికారులను పెట్టి లారీలు పంపించి మిల్లులలో త్వరితగతిన ఖాళీ అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.